పొదుపు పథకానికి సంబంధించిన డబ్బులను వెంటనే అందించాలి. కార్మికులకు రావాల్సిన గిఫ్ట్ డబ్బులు వెంటనే కాపాడే వస్త్రాన్ని నేసేటువంటి నేతన్నలు, చేనేత కార్మికులు, పవర్ రూమ్ కార్మికులందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఆగస్టు 7 జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కావచ్చు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కావచ్చు, జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము జాతీయ చేనేత బోర్డును రద్దు చేసింది. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి ఐసిఐసిఐ లాంబార్డు, మరి జనశ్రీ బీమా యోజన లాంటి కార్మికులకు సంక్షేమ పథకాలన్నీ కూడా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మరి కార్మికులకు సంబంధించినటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి వర్కర్ టు ఓనర్ పథకం 12 సంవత్సరాలుగా కార్మికుల కలైనటువంటి ఆ పథకాన్ని పట్టం పెట్టి ఇప్పటి వరకు దాని ఊసే ఎత్తడం లేదు. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి నేతన్న పొదుపు డబ్బులను కూడా గత 3 నెలల నుంచి ఇవ్వకుండా కాలయాపన జరుగుతూ ఉంది. మరి కార్మికులకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. కానీ కార్మికులకు అసలైన సమస్యలు పక్కన పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మరి కార్మికులకు సంబంధించినటువంటి పవర్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి మరి కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్ సౌకర్యం కావచ్చు, అన్ని రకాల సౌకర్యాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి కార్మికులతోనే నేరుగా ఈ సంబరాలు జరుపుకోవడం కాదు, కార్మికుల సమస్యలపైనే సమావేశాలు పెట్టి సమస్యలు పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే కనుక కార్మికుల సమస్యలపై రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మేము సిఐటి, పౌరులు, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మరి కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మరి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియడం జరుగుతాం. చేనేత దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న చేనేత అన్నలందరికీ, అట్లాగే సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి నేతలందరికీ సిఐటి, పౌరులు, వర్కర్స్, అనుబంధ సంఘాల తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా చూసినాక ఈ చేనేత దినోత్సవ సందర్భంగా మా ఏ ప్రభుత్వంలో కూడా నేతలకు అధ్యక్షత చెప్పడం కానీ వాళ్ళకు పూర్తి స్థాయిలో భరోసా కల్పించే దిశగా ఏ ఒక్క ప్రభుత్వం కూడా నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూపించలేకపోతా ఉంది. మరి చేనేత దినోత్సవం నాడు పెద్ద పెద్ద హామీలు ఇచ్చుకుంటూ చేతులుకునే ప్రయత్నం చేస్తుంది తప్పించి ఆ హామీలు అమలు చేసే ప్రయత్నం లేదు. ఈరోజు చూసినట్టయితే నేతల పరిస్థితి రోజు దిగజారిపోతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పవర్ కార్మికులు, అనుబంధంగా కార్మికులు అందరూ 50, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉన్న బయట రాజ్య వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు జీవితాంతం పవర్ నడిచి చేనేత పనిచేసి మళ్ళీ వాళ్ళు పనిచేయని పరిస్థితిలో వాళ్ళకి ఆశలు కూడా గర్వే పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి వెంటనే నేతన్నలకు మరి వాళ్ళకు 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళందరికీ కూడా 6,000 పెన్షన్ వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఇక్కడ ఎంతో కాలం నుంచే నేతన్నలు పోరాటం చేస్తారో వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలి, వాళ్ళకి అందించాలని. కానీ దాన్ని ఇంతవరకు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈ చేనేత దినోత్సవ సందర్భంగా పౌరులు, కార్మికులు, అనుబంధ కార్మికులకు సంబంధించినటువంటి వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని, దాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులు అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి తీసుకొచ్చిన డబ్బులు ఇక్కడ జౌళి శాఖలు వచ్చి చాలా రోజులు అవుతా ఉంది, మరి కాలయాపన చేస్తూ ఉన్నారు. వెంటనే దానికి సంబంధించిన డబ్బులను కార్మికులకు అందించాలని, అదేవిధంగా నడిచేటటువంటి వేరే చీరలని పొదుపు సంఘాల పైన సంబంధించిన సబ్సిడీ, యానం సబ్సిడీ అన్ని అనుబంధ రంగాల వారికి వైపు గౌరవం కార్మికులు అందించాలని తదితర డిమాండ్లు మేము ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. వెంటనే అమలు చేసే విధంగా చేనేత దినోత్సవం ముఖ్యమంత్రి అమలు చేయాలని చిత్తశుద్ధి సాటాలని సందర్భంగా చేస్తాం.